వచ్చేసింది భయ మన సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఒక్కటి కాదు రెండు కాదు, ఈరోజు మీకోసం చాలా అప్డేట్స్ అయితే పట్టుకొచ్చా. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్లియర్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడైతేనే కదా మీకు అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ వేయండి అనమాట. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే వేయడం లేదు. ఒక లైక్ వేసి చూడండి. ఇంకా వీడియో ఎటువంటి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన రాజమౌళి గారి డైరెక్షన్ లో మహేష్ బాబు గారు హీరోగా రాబోతున్న సినిమా SSMB 29. ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎప్పుడో ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ లోనే మూవీ షూటింగ్ స్టార్ట్ కావాల్సింది, ఇంకా స్టార్ట్ చేయలేదు. అందులో రాజమౌళి గారు రీసెంట్ గా డాన్స్ చేసిన ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది. అది చూసిన ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా డల్ అయిపోయారు. అండ్ రాజమౌళి గారి మీద చాలా మీమ్స్ కూడా క్రియేట్ చేశారనమాట వాళ్ళు. అయితే ఇవన్నీ చూసిన రాజమౌళి గారు అక్కడక్కడ ఇంటర్వ్యూస్ లో చిన్న చిన్న అప్డేట్స్ ఇచ్చుకుంటూ రావడం జరిగింది SSMB 29 గురించి. మామూలుగా రాజమౌళి గారు తెలుగులో సినిమా తీస్తేనే హాలీవుడ్ రేంజ్ లో ఉంటది. అలాంటిది హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి, అది కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉన్న హీరోతో. అవును, ఈసారి మన రాజమౌళి గారు ఈ సినిమాలో తెలుగు యాక్టర్స్ కంటే హాలీవుడ్ యాక్టర్స్ ని ఎక్కువగా పెట్టుకుంటున్నారని బయట టాక్ అయితే ఎక్కువ నడుస్తుంది. అండ్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద విలన్ గా ఒక హాలీవుడ్ యాక్టర్ ని సెలెక్ట్ కూడా చేయడం జరిగింది. ఆయనే మన థార్ క్యారెక్టర్ ప్లే చేసిన క్రిస్ హ్యామ్స్వర్త్. అయితే లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ సినిమా మొత్తం జంగిల్ బ్యాక్గ్రౌండ్ లో అయితే ఉండబోతుంది అనమాట, అడవిలో. అండ్ ఇంకోటి, ఈ సినిమా మనకు 2Dలో కాదు 3Dలో ఉండబోతుంది. మహేష్ బాబు గారు మూవీ 3 years దాకా రాదని చెప్పి ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కి అప్పుడప్పుడు కొంచెం కిక్ ఇవ్వాలని చెప్పి ఇయర్ స్టార్టింగ్ 2024 స్టార్టింగ్ లోనే గుంటూరు కారం అనే సినిమా అయితే తీయడం జరిగింది కదా. దాని తర్వాత చిన్న చిన్న వాయిస్ ఓవర్స్ ఇచ్చుకుంటూ రావడం జరిగింది. లైక్ ఫోన్ పేలో వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా. అండ్ తర్వాత రీసెంట్ గా వచ్చింది ముఫాసా ద లయన్ కింగ్, దాంట్లో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. దీనికి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్కువ సపోర్ట్ చేశారనమాట ముఫాసాకి. దాని తర్వాత ఇంకా 3 years దాకా కనపడడు, అంతలోపల ఏదన్నా యాడ్స్ చిన్న వాయిస్ ఓవర్స్ చేయొచ్చు. మూవీ షూటింగ్ మనకు ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తారంట. దీన్ని బట్టి చూస్తే జనవరి ఎండింగ్ లో మనకు పూజా సెరమనీ అయితే ఉండబోతుంది. సో ఇప్పుడు మనం మెయిన్ అప్డేట్ లోకి వచ్చేసిద్దాం. మహేష్ బాబు గారికి విలన్స్ గా యాక్ట్ చేయడానికి 3 పెద్ద హీరోలను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మన కాలీవుడ్ హీరో మన సలార్ ప్రభాస్ గారికి ఫ్రెండ్ గా యాక్ట్ చేసిన పృథ్వీరాజ్ సుకుమార్ అని మెయిన్ విలన్ గా సెలెక్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇంకా రెండో విలన్ గా మన బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా థర్డ్ మనందరికి తెలిసినదే, ఇందాక నేను చెప్పాను, మన థార్ గా యాక్ట్ చేసిన క్రిస్ హ్యామ్స్వర్త్. ఇది ఇంకా లాస్ట్ అప్డేట్ అనమాట. ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేయడానికి బాలీవుడ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రాని సెలెక్ట్ చేయడం జరిగింది. మీ అందరికి తెలిసి ఉంటుంది, ప్రియాంక చోప్రా క్రిష్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది కదా, తనే అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేసి అప్డేట్ కాదనమాట, ఇది ఒక చిన్న రూమర్. అదేంటంటే SSMB 29 టైటిల్ నేమ్. ఇప్పుడు రాజమౌళి గారు RRR సినిమాకి టైటిల్ నేమ్ ఎలా పెట్టాడు? R ఫర్ రాజమౌళి, R ఫర్ రామ్ చరణ్, R ఫర్ రామారావు, ఇలా అయితే RRR అనే పేరు పెట్టారు కదా. ఇప్పుడు సేమ్ అలాగే SSMB 29 టైటిల్ కూడా అలానే ప్లాన్ చేస్తున్నట్టు ఒక చిన్న రూమర్ అయితే నడుస్తుంది. అదేంటంటే మహేష్ బాబు గారి ఫస్ట్ 3 letters MAH, ఇప్పుడు రాజమౌళి గారి ఫస్ట్ 3 letter రాజ్, ఇలా రెండు కలిపి మహారాజ్ అనే టైటిల్ పెడుతున్నట్టు ఒక చిన్న రూమర్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలీదు. ఈ టైటిల్ ని మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేసేయండి. ఈ సినిమా నాకు తెలిసి 2027 ఎండింగ్ లో ఆర్ 2028 లో అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా నచ్చి ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.